మరొక బాంబు పేల్చింది మన కొత్త ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్. కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్ఛార్జ్. పని చేసిన వాళ్ళకి పదవులు ఇచ్చారా? పార్టీ పవర్లోకి రావడానికి వాళ్ళు చేసింది ఏంటి? ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరా ఏ ప్రాతిపదికన పదవులు ఇచ్చారని ఎంక్వైరీ. మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్ల వివరాల సేకరణ. కార్యకర్తల సంక్షేమం కోసం స్క్రీనింగ్ చేస్తూ ఉందంట. పదవులు తీసుకున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసం ఏం చేశారు అంటూ ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆరా తీశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు వాళ్ళంతా ఏం చేశారని వివరాలు సేకరిస్తున్నారు. మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లపై ఏఐసిసి ఇన్ఛార్జ్ స్క్రీనింగ్ చేస్తున్నారు. పార్టీలో ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు అని లోతుగా తెలుసుకుంటున్నారు. పిసిసి అధ్యక్షుని కూడా ఈ ప్రశ్నలు అడుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. నిజంగానే ఈమె జలకిస్తున్నట్టుగానే కనబడతా ఉంది. కొత్త ఇన్ఛార్జు జలకిస్తున్నట్టుగానే కనబడతా ఉంది. దీనివల్ల ఎవరైతే పనిచేసిర్రో, ఫస్ట్ నుంచి పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మేలే జరుగుతుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రితో కలిపి 12 మంది క్యాబినెట్ మంత్రులు ఉన్నారు. వీరితో పాటు తొలి దశలో 37 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా పదవులు ఇచ్చారు. అనంతరం మరికొన్ని కమిషన్లు, కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రభుత్వం నియమించింది. వీరిలో ఎంతమంది మొదటి నుంచి ఉన్నారు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు అది మీనాక్షి స్టడీ చేస్తున్నట్టు సమాచారం. ఏఐసిసి ఆదేశాల మేరకే ఇన్ఛార్జ్ ఈ వివరాలపై ఆరా తీస్తున్నట్టు తెలిసింది. పదవుల్లో 3 కేటగిరీలు ఉంటాయని గతంలోనే ఏఐసిసి ఇన్ఛార్జ్ విభజించారు. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళు, ఎన్నికల ముందు వచ్చిన వాళ్ళు, అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో చేరిన వాళ్ళు, ఇలా 3 కేటగిరీలుగా వివరించారు. ఇప్పటి వరకు ప్రభుత్వంలో పదవులు పొందిన వాళ్లను ఈ 3 కేటగిరీగా మీనాక్షి డివైడ్ చేస్తున్నారు. మంత్రులకు ఈ రూల్ వర్తించడం గమనార్హం. ఈ రిపోర్టును ఏఐసిసి అగ్రనేతలకు పంపించనున్నట్లుగా టీపీసీసీలోని ఓ సీనియర్ నాయకుడు చెప్పారు. కొత్తోళ్లకు పదవులు ఇచ్చారంటూ ఇప్పటికే ఫిర్యాదులు వస్తూ ఉన్నాయట. పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్న వాళ్ళను పక్కన పెట్టి కొత్తోళ్లకు ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళను మంత్రులు సిఫారసులు చేసి నోళ్లకు పదవులు ఇచ్చినట్టు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకే, ముఖ్యంగా మనము మార్కెట్ కమిటీ చైర్మన్లు, పార్టీ పదవులు, దాంతోపాటుగా ఇప్పుడు కార్పొరేషన్ సంబంధించినవి, కమిషన్ సభ్యులు, ఇట్లా కొత్తగా వచ్చిన వాళ్ళకి పదవులు ఇస్తున్నారని చెప్పేసి ఒక రకంగా చెప్పాలంటే ఇట్లా ఇవ్వడం కరెక్ట్ కాదంటూ మీనాక్షి నటరాజన్ దగ్గరికి అయితే పోతున్నారట. ఇక ఉదాహరణకు చూసుకుంటే తెలంగాణ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో జాయిన్ అయ్యిండు. అప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నాడు. ఆయన గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్ కొడుకు. ఆయన కోటి ఇచ్చేసారు. ఆ తర్వాత అసలు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుకు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వమే లేదు, ఆయనకు ఇచ్చేసారు. తర్వాత చైల్డ్ ప్రొటెక్ట్ చైర్మన్ సీతాదయాకర్ రెడ్డి పదవిలోకి వచ్చిన తర్వాత ఆమె వచ్చింది, సీతాదయాకర్ రెడ్డి కూడా ఇచ్చేసారు. అసలు ప్రభుత్వ నిర్ణయాలు అనేటివి ఎట్లున్నాయనంటే ఈ 3-4 ఉదాహరణ తీస్తే మనకు అర్థమైపోతూ ఉంటుంది. వీరి విషయంలోనే ప్రధానంగా స్క్రీనింగ్ చేయాల్సిందే. ఇప్పుడు తర్వాత ఇచ్చేటువంటి వాటి విషయంలో మాత్రం ఆలోచన చేయాల్సిందే.